దేవుని అత్యున్నతమైన సన్నిధికి చేరవచ్చిన ప్రియులైన అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. మరికొంత సమయం దైవ వర్తమానాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. చాలు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. మనిషి ఏదో ఒక బలహీనతతో ఖచ్చితంగా కృంగిపోతూ ఉంటారు. అది అన్యజనులైనా క్రైస్తవులైనా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చోట కృంగిపోతూ ఉంటాడు. కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన వాటి విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్యల విషయంలో, ఈ రీతిగా ఏదో ఒక చోట మనిషిని కృంగదీస్తూ ఉంటాయి సమస్యలు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఫిలిష్తీయు లాంటి 6 మూల జానుడు ఎత్తుగలిగిన ఫిలిష్తీయుని లాంటి భయంకరముగా కేకలు వేస్తూ ప్రజలనందరినీ, సైన్యమంతటిని భయపెడుతున్న ఫిలిష్తీయుని వంటి శ్రమలే నీకు వచ్చినా నువ్వు మాత్రం కృంగిపోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. నేను భరించలేకపోతున్నా, ఈ బాధలు, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నా అని మనం చాలామంది చెప్పడం వింటుంటాం, మనం కూడా అని ఉంటాం. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. ఫిలిష్తీయుని లాంటి, ఫిలిష్తీయుడు ఎన్ని అడుగులు ఉంటాడు? 6 మూల జానుడు ఎత్తుగలిగిన మనిషి. అతని ఆకారమే భయానకాన్ని కలుగజేస్తుంది. అతని అరుపుకు ఇజ్రాయేలులో పేరుగాంచిన సైన్యం, ఎంతో మంది శత్రువులను ఓడించిన ఆ మహా సైన్యం, రాజు సహితం ఫిలిష్తీయుని బట్టి కృంగిపోయారు. ఈరోజు నిన్ను కృంగదీసేది ఎలాంటి సమస్య అయినా, నిన్ను కృంగదీసేది ఎటువంటి పరిస్థితులైనా నువ్వు మాత్రం కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పక్షమున నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ మాట చెప్పుచున్నది ఎవరు? అనుభవం కలిగిన వ్యక్తి కాదండి, ఒక ప్రసంగికుడు కాదు, భక్తిలో ఎక్కువ సంవత్సరాల అనుభవంలో కలిగిన వ్యక్తి కాదు, బాలుడైనటువంటి దావీదు. ఎవరు చెప్తున్నారు? బాలుడైన దావీదు రాజుకు మాట్లాడుతున్నాడు, రాజుతో చెప్తున్నాడు ఈ మాట. మహాయుద్ధశూరుడైన సౌలుతో మాట్లాడుతున్నాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన, అనేక రాజ్యాలను గడగడలాడించినటువంటి రాజుతో ఒక బాలుడైన దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి.
ఈరోజు కొండ లాంటి సమస్యలు నిన్ను కృంగదీస్తుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు కృంగిపోవద్దు. నీ పక్షాన ఉన్నది, నీతో ఉన్నది, నువ్వు పొందుకున్న అభిషేకం నిన్ను కృంగిపోయేలా చేయదు. బైబిల్ చెప్తుంది, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు, అందరు గట్టిగా చెప్పండి, గొప్పవాడు. లోకములో ఉన్న వాళ్ళందరికంటే కూడా నాలో నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆయన నీలో ఉండగా చిన్న చిన్న సమస్యలకు కృంగిపోయి, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులకు కృంగిపోయి, అయ్యో ఈ అప్పులు కట్టలేకపోతున్నామే, ఈ వ్యాధిని జయించలేకపోతున్నామే, ఈ పరిస్థితులను సరి చేసుకోలేకపోతున్నామే, పిల్లలను బాగు చేసుకోలేకపోతున్నామే అని నువ్వు కృంగిపోతున్నావు. కృంగుదల అని వస్తుంది, కానీ నీ కృంగుదలలో దేవుని దగ్గరికి రావడం నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. బైబిల్లో ఒక జరిగిన మాట, బైబిల్లో ఒక సాక్ష్యం, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లికి 12 ఏళ్ల నుండి రక్తస్రావం ఉందంట. ఎన్ని సంవత్సరాల నుండి? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుతుంది, కృంగిపోతుంది. ఆమె జీవితంలో తన ముఖం ఎవరికి చూపించుకోలేనంత పరిస్థితి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆమె యొక్క చరిత్ర మనం చూస్తాం. చూడండి, 25వ వచనమా. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. చూసారా, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఖర్చు చేసి ఏ మాత్రము స్వస్థత పొందలేక మరింత కృంగిపోతుందంట. దినదినము ఏమైపోతుందని కృంగిపోతుంది. ఆమెకు వచ్చిన వ్యాధి ఎలాంటిది, ఆమెకున్న పరిస్థితి ఎలాంటిది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, 12 ఏళ్ల నుండి దీర్ఘకాలిక వ్యాధితో కృంగిపోతున్న తల్లి యేసుక్రీస్తుని గురించి విన్న తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి రావడం ప్రారంభించింది. స్తోత్రం చెబుదామా? ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. సమస్యకు పరిష్కారం ఎక్కడా? నీలాగే నాలాగే ఆమె కూడా ఏం చేసింది? తిప్పలు పడిందంట. అక్కడ అనేక వైద్యుల చేత తిప్పలు పడి మరింతగా వైద్యం చేయించుకునే కొద్ది రోగం ఎక్కువైపోయింది. ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసుకుంది. ప్రియులారా, ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, సమస్య ఎంత పెద్దదైనా, ఎటువంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నా, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగితే పరిష్కారము యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆమేన్. హల్లెలూయా. కొందరికి మనసులో నెమ్మది ఉండదు, ఎందుకో దిగులు పడుతుంటారు, ఎందుకో చింత చేస్తుంటారు, ఎందుకో భయపడుతుంటారు. ఏమైందంటే ఏమో నాకు కూడా అర్థం కాలేదు, భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది, నాకు తెలియకుండానే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, ఏదో సమస్య. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానము దయచేయవాడు ఆయన. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగితే నిన్ను కృంగదీసేది ఎంత గొప్పదైనా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర సమాధానం. మీరు గమనించండి, లేఖన భాగంలో సౌలు రాజు అతని సైన్యము ఫిలిష్తీయుడైన గోలియాతును చూసి పారిపోతున్నారు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ గోలియాతు కొండ శిఖరం మీదకి వచ్చి
ఇశ్రాయేలు ప్రజలతో ఛాలెంజ్ వేస్తున్నాడు. గట్టిగా కేకలేస్తున్నాడు. మీరు గమనిస్తే వాని అరుపులకే ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పారిపోతున్నారు. మనకు కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదండి. అమ్మ చెప్పుకోలేము ఇలాంటివి. ఇంట్లో వాళ్ళతో ఉంటాయి, వీధిలో వాళ్ళతో ఉంటాయి, మన జీవితంలో కూడా అలాంటి సమస్యలు ఉంటాయి. భరించలేకపోతున్నాం ఇరుగు పొరుగు వారితో. అమ్మమ్మ ఆ మాటలు వినలేకపోతున్నాం. భయం అవుతుంది, ఎప్పుడు ఏమవుతుందోనని. సేమ్ సిచ్యువేషన్. ఇశ్రాయేలు ప్రజల సైన్యంలో అదే సిచ్యువేషన్. వాని అరుపులకి ప్రజలు పారిపోతున్నారు. అయితే ఫిలిస్తీను బట్టి వాక్యం చెబుతుంది, మీరు కృంగిపోవద్దు. మిమ్మల్ని భయపెట్టే సమస్యను బట్టి కృంగిపోవద్దు. మిమ్మల్ని కృంగదీస్తున్న బాధను బట్టి కృంగిపోవద్దు. దావీదు అనే బాలుడు ఒక మాట చెప్పాడు, అక్కడ గమనించండి. ఒక అద్భుతమైన మాట. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత, వాడెంత ఉన్నదేమో భూమికి 3 జానాలే. ఎవరు? దావీదు. గోలియాతుని ఇలా చూడాలా, ఇంత ఎత్తు ఉంటాడు, అంత ఎత్తు, చూడ్డానికే సరిపోడు. మాట చూసారా? అందుకే లోకంలో సామెత ఉంది, పిట్ట కొంచెం కూత ఘనమంట. దావీదు ఉండేది భూమికి 3 జానల్లే. ఎందుకంటే బాలుడే కదండి. దేవుడి ప్రజలను తిరస్కరించుటకు వీడంతటి వాడు. నువ్వు దేవుని బిడ్డవ కాదా? చెప్పు, దేవుని బిడ్డవ కాదా? బాప్టిజం తీసుకున్నావా లేదా? రక్షించబడ్డావా లేదా? బైబిల్ చదువుతున్నావా లేదా? యేసును అంగీకరించావా లేదా? మరి ఎందుకు భయం? మరి ఎందుకు కృంగుదల? ఎందుకు జీవితం మీద విరక్తి? నీకు ఎందుకు నలిగిపోతున్నావు? యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే ఇవన్నీ కూడా చీమ కొట్టినంతే. సమస్య ఎలాంటిది? అంతే, చీమ కొట్టి వెళ్ళిపోయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దగ్గరికి రానంత కాలము నీ వ్యాధి తరగదు, నీ బాధలు తరగవు, నీ సమస్యలు తరగవు, నీ రోగాలు పోవు, నీ మరణ భయం వీడదు. బైబిల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, అన్ని సంవత్సరాలు బాధపడి అంతా పోగొట్టుకుని ఎన్నో తిప్పలు పడి రోగం ఎక్కువ చేసుకుని ఫైనల్గా చివరి గడియలో అప్పుడైనా దేవుని తెలుసుకుంది. ఇప్పుడే నీకు అవకాశం ఉంది. ఇన్నాళ్ళు విసిగిపోయావు, ఇన్నాళ్ళు అలసిపోయావు, ఇన్నాళ్ళు ఎవరి మీదనో ఆధారపడ్డావు. దేవుని వాక్యం చెప్తుంది, కృంగిపోవద్దు, భయపడవద్దు, దిగులు పెట్టుకోవద్దు. నువ్వున్న స్థితిలోనే మోకరించి నీ తండ్రికి నీ సమస్యను చెప్పుకొనగలిగితే, నేను బైబిల్లో ఆ మాట మీతో చదివిస్తాను. అనేక మంది చుట్టూ ఉన్నారండి జనాలు. అక్కడ యేసు ప్రభువులు బహుజన సమూహం వెంబడిస్తున్నారు. ఎంతమంది ఉన్నా ఆ రక్తస్రావం కలిగిన తల్లి భయపడలేదు. అయ్యో ఇంతమంది ఉన్నారే, నా పరువు అవుతుంది కదా, నన్ను అసహించుకుంటారు కదా. పరువు అవుతుందని ఆలోచిస్తావా? జీవితం సర్వనాశనం అయిపోతుంటే, బ్రతుకు మీద విసుగు పుట్టి సావే శరణమని నీ మనసు పడుతుంటే, ఇంకా నువ్వు జీవితం మీద ఏం కలుగుంటావు? పరువు అవుతుంది. వీళ్ళ దగ్గర ఏడుస్తే, మందిరంలో నేను ఏడుస్తే, మందిరంలో నేను అరుస్తే, మందిరంలో నేను మోకాలుంటే పరువు అవుతుందా? అనుకుందామా? ఆ తల్లి అనుకున్నారా? అందరూ పురుషులే ఉన్నారు, 12 మంది శిష్యులే ఉన్నారు.
వెళ్ళి మెల్లగా ఆయన వస్త్రపు చెంగు తాకింది. మీరు గమనించారా? ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టెను. చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఎన్నేళ్ళ నుండి అండి? అయ్యయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి అని. 12 ఏళ్ల నుండి ఆ రక్తస్రావంతో నలిగిపోయిన తల్లి, కృంగిపోయిన తల్లి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎంత విశ్వాసం! ఈరోజు నువ్వు కృంగిపోతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్నదానికి భయపడుతుంటావు, ప్రతి చిన్నదానికి బాధపడుతూ ఉంటావు. పిల్లలు మారని, భర్త మారడని ఎందుకు అనుకుంటావు అలాగా? నీ దేవుడు చేతకాని వాడు కాదమ్మా. నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. ఓ తల్లితో పక్కింటి వాళ్ళు చెప్పారంట, నీ కొడుకు ఈ మధ్య నేను చూశాను, అదిగో వాళ్ళ అమ్మడి తిరుగుతూ ఉన్నాడు అంటే ఆ తల్లి చెప్పిందంట, యెహోవా ఈరే. ఎంత నమ్మకమో యేసయ్య మీద. యెహోవా ఈరే. మరలా కొన్ని రోజులకు చెప్పారంట, నువ్వేం చెప్తుంటే పట్టించుకోలేదు, చెప్తుంటే నీకు అర్థం కాలేదు, నీ కొడుకు ఈ మధ్య సిగరెట్లు కూడా తాగుతూ ఉన్నాడు. ఆ తల్లి చెప్పిందంట, యెహోవా ఈరే. అంటే దేవుడు చూచుకొనును. మళ్ళీ కొన్ని మాసాలకు చెప్పారంట, నీకు అర్థం కాలేదా, నీ కొడుకు నాశనం అయిపోతున్నాడు, నువ్వేమో బైబిల్ పట్టుకొని దేవుడి మందిరానికి వెళ్తావు, వాక్యాలు బోధిస్తుంటావు, పాటలు పాడతావు, చప్పట్లు కొడతావు, నీ కొడుకేమో త్రాగుబోతయ్యాడు ఇప్పుడు. ఆ తల్లి చెప్పిందంట, యెహోవా ఈరే. లోకం చెప్పినట్టు కానీ ఇరుగు పొరుగు వారు చెప్పినట్టే తప్ప తాగి రాత్రిలో ఎప్పుడంటే ఎప్పుడు వచ్చి తూగుతా వచ్చి ఇంటి దగ్గర పడిపోతాడట. ఆ తల్లి ఒక్కటే మాట చెప్పేదట, యెహోవా ఈరే. జీవితం సర్వనాశనం అయిపోతుందని ఆ తల్లికి తెలుసు, కానీ ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడి ఒక్క మాట చెప్పలేదంట. యేసయ్య దగ్గర ఏడవడం తప్ప ఒక్క మాట, నాయనా ఇది మంచిది కాదురా, నేను చర్చికి వెళతాను, ఇలాగ ఉంటే మన ఇంటి పరువు ఏమవుతుందని ఒక్క మాట చెప్పలేదట. దేవుని మీద ఆధారపడి ఏడుస్తూ ఉందంట. ఎవరి కోసం? త్రాగుబోతుగా మారిన తన కుమారుడి కోసం. తాగి 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 బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి కొడుక్కి. బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. డాక్టర్లు చెప్పారు, కష్టం మా బ్రతకడం, నీ కుమారుడు బ్రతకడం చాలా కష్టం. అమ్మ చెప్పారంట, యెహోవా ఈరే. సాగు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంటే దేవుడు చూసుకుంటూ అంటావేంటి? దేవుడు చూసుకుంటారంటావేంటమ్మా? పిచ్చానికేమైనా? నా దేవుడికి తెలుసయ్యా, నా పరిస్థితి నా దేవుడికి తెలుసు, నా కొడుకు పరిస్థితి నా దేవుడికి తెలుసు. ప్రియులారా, హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకులు ఉంటే ఆ రోజు దేవుడు దర్శనమిచ్చి ఆ కొడుకుతో మాట్లాడాడట. దర్శనమిచ్చి మాట్లాడాడట, నా సేవ చేయనైనా. ఏమైందో తెలియదు. 2 రోజుల కల్లా డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంటికి వచ్చాడు, మోకాళ్ళ మీద పడి తాను చేసిన పాపం, తాను చేసిన పొరపాటు, తాను నొప్పి పెట్టిన స్థితులన్నీ గుర్తు చేసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. గంటలు గంటలు ప్రార్థనలో ఉన్నాడు. అమ్మకు అర్థం కాలేదు, ఏంటి అద్భుతం,
కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? పరిస్థితులు ఎలాంటివైనా కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడటం. నీ జీవితంలో నీ పరిస్థితి నిన్ను చాలా దుఃఖం కలగజేస్తుంది. నువ్వు ఏ దానికి భయపడద్దు. నీ సిచ్యువేషన్ నీకు అర్థమైంది, వెంటనే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయడం నువ్వు ప్రారంభించు. ఆమేన్, ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. సమస్య మనల్ని కృంగతీస్తున్నప్పుడు నువ్వు సమస్యతో చెప్పాలి. ఏం చెప్పాలి? ఎదిరించాలి. వాణ్ణి నువ్వు బెదిరించాలి. నువ్వేమీ చేసుకోలేవని చెప్పాలి. నీ వల్ల నన్ను బెదిరించడం చేత కాదు అని చెప్పాలి. ఎందుకంటే సమస్య తెచ్చింది ఎవడు? అపవాది. అపవాదితో చెప్పు, రే నన్ను కృంగదీయడం నీ అబ్బతరం కూడా కాదు. ఇలాంటి సమస్యలను 100 తెచ్చినా నా పక్షాన నిలిచిన దేవుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. మరణం పొంది తిరిగి లేచిన మృత్యుంజయుడు. నువ్వు చచ్చిన సర్పమును, చచ్చిపోయిన సర్పమును. నీకెంత బిర్రుంటే సజీవుడైన యేసుక్రీస్తు బిడ్డను నేనెంత ధైర్యంగా ఉండాలి? ఆమేన్ చెప్తామా? ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చెప్తుంది, సాతాను యొక్క తలను యేసు ప్రభుల వారు తన మరణముతో చిదగా దొరికేశాడు. సాతాను తల చిదగదొక్కబడింది. ఇప్పుడేముందో తెలుసా? ఉత్త మొండెం ఉంది. మనం దేనికి భయపడుతున్నాం? ఇప్పుడు తోకకు భయపడుతున్నాం, మొండానికి కూడా కాదు. దేనికి? తోక ఇట్లా ఆడిందంటే భయం. రే ఆడేమో ఉందిరా సందులో బొర్రలు, ఆడేమో ఉంది నాయనో నేను ఓన్ తండ్రు. నిద్రపోతామా? ఇంట్లో తోక కనపడితే నిద్రపోతారా? దేనికి? అది తలకాయ సీమలు బట్టి పుచ్చిపోయింటుంది లోపల. తోకకు భయపడుతున్నాం. తోక చిన్న బల్లి పడింది అనుకోండి, ఈ నుంచి ఆడ జంప్ అయిపోతాం. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? 91 కీర్తన మీకు తెలిసి ఉంటుంది. నువ్వు నాగుపాములను భుజంగములను చదువుకోండి, ఊరికే చదువుకొని వదిలిపెట్టండి. చదువుకొని వదిలిపెట్టాలి. అది మన జీవితంలో అది అనుభవించేది లేదు. మనము ఆ వాక్యానికి తగిన వారం కాదులేండి కదా. నీవు సింహములను నాగుపాములను భుజంగములను అన్నగదొక్కేదవు. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం. నువ్వెవరనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రతిరూపం. యేసుక్రీస్తు యొక్క రూపము నువ్వు. నిన్ను ఓడించడం ఎవ్వడి వల్ల కాదు. సాతాను కూడా అంతే. వాడు గర్జించు సింహము వల్లే ఉంటాడు, కానీ వాడు సింహము కాదు, వాడు డూప్లికేట్. అర్థమైందా? వాడు మిమిక్రీ చేస్తాడు అంతే. వాడు సింహం అరిచినట్టుగా అరుస్తాడు అంతే. వాడు సింహము కాదు. వానికి భయపడొద్దు. వాడు తెచ్చే సమస్యలకు భయపడొద్దు. దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో మీరు గమనిస్తే, ఈయన కర్ర పట్టుకొని, బాలుడైన దావీదు కర్ర పట్టుకొని యుద్ధానికి వెళ్తుంటే, 6 మూల జానుడు ఎత్తుగలిగి అనేకులను భయపెట్టిన గోలియాత్ అంటాడు, నేనేమైనా కుక్కననుకున్నావా? కర్ర తీసుకొని వస్తున్నావే. ఆడ చెప్పే వాళ్ళు కూడా అని ఉండరండి. ఇప్పుడు దావీదును పంపిస్తున్న వాళ్ళు కూడా, నాయన ఖడ్గమో లేకపోతే కత్తో బాకు తీసుకోపో అంటే, నాకేం అక్కర్లేదు, కర్ర ఒక్కటి చాలని ఆ గొర్రెలు రాసుకుని తప్పుడు తీసుకుని కర్ర ఒక్కటి తీసుకెళ్ళిపోయాడు. ఈ కర్ర తీసుకొని వస్తుంటే వానికి అర్థం కాలే సాతాను గడికి.
కర్ర తీసుకొని వస్తుంటే సాతాను గాడు భయపడిపోయాడు. నేనేమైనా కుక్కని అనుకున్నావా? ఆడు కుక్కనే కదా? చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడితే కుక్క మీదకి వస్తుందా రాదా? ఎదిరిస్తే కదా. ఏం చేయాలి సైతాను గాని మనం? చెప్పండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. నువ్వు భయపడే కొద్దీ సాతాను నిన్ను చెదగదొక్కుతాడు. నువ్వు భయపడే కొద్దీ నిన్ను కృంగరిస్తాడు. అందుకే భయము వలన నీకు ఉరి వచ్చును. భయము వలన నీకేమొచ్చును? ఉరి, మరణం. నువ్వు భయపడకుండా ధైర్యంగా సాతానుగాని ఎదిరించావనుకో, ఏం పని ఇక్కడ నీకు? పో ఇక్కడ నుంచి, మా ఇంట్లోంచి వెళ్ళిపో చెప్పాలి ధైర్యంగా. నీకు ఇంట్లో ఏదో నీడలా కనపడుతుంది, నేను ఓతల్లో ఇంట్లో మబ్బు నెట్టుంది, అట్లా చెప్పకూడదు. యేసునామములు బయటికి చెప్పాలి, యేసునామాన్ని. ఆమేన్, హల్లెలూయా. మెల్లగా చెప్పకూడదు. అయినా వాళ్ళు నన్నున్నారు ప్రభా, స్తోత్రం ప్రభా. సాతానా, నా కొడుకులో ఉన్న బలహీనత పో యేసునామములో. బైబిల్లో ఒక మాట చూడండి, ఒక అద్భుతమైన మాట చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. నువ్వు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేన్ని బంధిస్తావో, దేనిని గద్దిస్తావో, దేనిని భయపెడతావో అది పరలోకమందు కూడా సేమ్. అంటే దేవుడు కూడా అక్కడ శాసిస్తాడు. నువ్వు బంధించకపోతే దేవుడు కూడా బంధించడు. నువ్వు బెదిరించకపోతే దేవుడు కూడా బెదిరించడు. చెప్పాలి. ఇప్పుడు చిన్న కుర్రోడు అండి, నా వైపు చూడండి, చిన్న కుర్రోడు, నానా అని భయపెట్టినానా, వాడిని భయపెట్టినానంటే అన్నాడు అనుకో, వీడు ఎంత సంతోషపడతాడు. మామంజోలికి రావాకరా, నా మాట ఏంటా అంటాడా? ఆడేమంటాడు? ఈ కుర్రోడేమంటాడు? భయపెట్టినాయన వాడిని, బెదిరించినాయన వాడిని, వాడి మీద కోపడునాయనా అంటే తండ్రి అంటాడు, కొడుకు కోసమైనా కోపడతాడు. ఆమేన్. నువ్వు ఆయన బిడ్డవే కదా. సాతానుగా ఏం చేయాలి ఇప్పుడు? వాణ్ణి నువ్వు భయపెట్టాలి. నీ ప్రార్థనలో మోకాళ్ళ మీద బైబిల్ చదివేటప్పుడు, నేను మరలా చెప్తుంటా, మీరు బైబిల్ చదివేటప్పుడు లైబ్రరీలో కూర్చున్నట్టుగా మాత్రం చదవకండి. మీకు 100 దండాలు పెడతా. ఒకసారి గుంటూరు వేసిన గారు బండినపల్లిలో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఓ మీటింగ్ పెట్టారు, పబ్లిక్ మీటింగ్. అప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్ళేవాడిని నేను. అంటే నాకు సంఘం లేదు, నేను ఒక విశ్వాసిని అంతే. లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, ఆటోలు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయేవాడిని. ఆయన ఒక పాట పాడుతూ, ఇందాక మనం పాడుకున్న పాటే, సర్వోన్నతుడా అని పాట పాడి ప్రభుని గణపరిచి అంతా అయిపోయిన తర్వాత మెసేజ్ చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, మీరు పాటలు పాడండి, ప్రభుని గణపరచండి. మీ మైకుల గురించి ఎవడైనా కంప్లైంట్ చేశాడా? నో. మైకులు ఎవరికి తిప్పరు అన్నారా? మీ మైకులు పైకి పెట్టరు. ఎక్కడికి పెట్టాలంట? పైకి పెట్టరు. పైకి పెడితే ఏమవుతుందో తెలుసా? నీ మందిరం చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ ఊరి చుట్టూ ఉన్న ఆ శక్తులన్నీ కూడా నువ్వు చెల్లించే స్తుతులకు, పాటలకు పారిపోతాయి. ఆమేన్, ఆమేన్. నువ్వు బైబిల్ ఎలా చదవాలి? అందరూ లెక్చరర్ల లాగానే చదువుతూ ఉంటారు. ఆడ చదివింది 3వ తరగతి, చదివింది 3వ తరగతే. ఆ 3వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఇట్లా చదువుతూ ఉంటారు. ఎంత మౌనమో! ఏం గట్టి చదివితేవి ముత్తెలు రాలిపోతాయా?
అందుకే నీ జీవితంలో ఈరోజు కృంగిపోతున్నావు కదా, వాక్యం ద్వారా జయించు, ప్రార్థన ద్వారా జయించు, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి జయించు. ప్రియమైన దేవుని సంఘమా, బైబిల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే 3 భక్తులు ఉన్నారు. నేను క్లుప్తంగా వివరిస్తున్నా. ఈ 3 భక్తులకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటా సమస్య? అందరు మోకాలు ఉంటున్నారు, వీళ్ళు మాత్రం మోకాలు ఉండట్లేదు. అందరూ ఆ బొమ్మకు మొక్కుతున్నారు, వీళ్ళు మాత్రం మొక్కడం లేదు. రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. బానిస కుక్కలు మేము పెట్టే తిండి తిని మా దగ్గర బ్రతుకుతున్న వీళ్ళు మా మాట వినదా? అగ్నిగుండం ఏడెత్తులు చేయండి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళన్న మాట ఏంటో తెలుసా? అంతవరకు రాజా రాజా మహారాజశ్రీ అని పలికిన వీళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు. ఎంత ధైర్యం ఉండాలి చేసి చూడండి. ఆ పేరు ఎందుకు పిలిచారు తెలుసా? నీకు పుట్టించింది అపవాది. ఈ ఆలోచన పుట్టించింది ఎవరు? అపవాది. ఆ రాజును కాదంటున్నది, రాజుకు ఆలోచన పుట్టించిన సాతాను గారిని. నెబుకద్నెజరు, మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఆమె వారి ధైర్యం. అయ్యో రే మొక్కుదాం లేరా, ఒక్కసారికి మొక్కుదాం లేరా, రాజు కోపం వచ్చింది లేరా అని అనుకున్నారా? ఒక్కడికైనా 3లో ఒక్కరన్నా భయపడ్డారా? చెప్పండి, ఒక్కరన్నా భయపడ్డారా? ఇంట్లో 3 ఉన్నారనుకోండి, ఒక్కడైనా కాంప్రమైజ్ అవుతాడు. ఏమోలే సార్, తెలియజేసాలే సార్, వాడిని తెలుదులే సార్ అని చెప్పాలి. కానీ 3 అక్కడ ఏక మనసు పనిచేసింది, ఏకాత్మ పనిచేసింది. 3 ఒక్కటే మాట అన్నారు, మా దేవుడు అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఆమేన్. ఈ సమస్య పెరిగిపోతుంది. అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా వీళ్ళ పని అయిపోయిందిరా అనుకున్నారు. అధికారులు అనుకున్నారు వీళ్ళ పని అయిపోయింది, నాశనం అయిపోయారు వీళ్ళు అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఎత్తి అగ్నిగుండంలో వేశారు. ఇప్పుడు సమస్య ఎవరికి ప్రారంభమైంది చెప్పండి? ఎవరికి? రాజుకు వనకడం మొదలుపెట్టింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అగ్నిగుండంలో ఎప్పుడైతే 3 వేశారో రాజుకు భయం పుట్టుకుంది. మంత్రి, నాయనా అగ్నిగుండంలో ఎంతమంది వేశారా? 3 సార్. మరేంట్రా 4 కనపడుతున్నారు నాకు? ఆ 4వ రూపము దేవుని రూపంలో ఉంది. భయపడిపోయి మోకాల మీద పడి ఆ 3 పిలుస్తూ ఉన్నాడు, బయటకు వచ్చేయండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా బయటకు వచ్చేయండి. వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళ వెంట్రుక కాలిపోలేదు, అగ్నివాసన కూడా వాళ్ళకు రాలేదని బైబిల్ స్పష్టం చేసింది. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? సమస్యను నువ్వు ఎదిరించాలి. ఆమేన్. ఏం చేయాలి? ఎదిరించాలి, ప్రార్థన ద్వారా జయించాలి. సమస్య ఎంత గొప్పదైనా మోకాళ్ళ మీద పడితే అది చాలా చిన్నది. యేసుకృప మినిస్ట్రీస్కి ఒక స్లోగన్ ఉంది, ఎప్పుడు చెప్తుంటారు సుధాకర్ అన్నయ్య, సమస్యలు గొప్పవి కాదు, యేసయ్య గొప్పవాడు. ఆమేన్. ఏవండి గొప్పవాళ్ళు? ఎవరండి గొప్ప? సమస్యలా యేసయ్యనా? యేసయ్య గొప్పవాడు. కాబట్టి నీ సమస్య ఎంత గొప్పదైనా యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే చాలా చిన్నది. అదే నువ్వు యేసయ్య పాదాల దగ్గర పడి ప్రార్థన చేయి.
దేవుని సమస్యలన్నీ తీరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం.